వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. ఇవాల్టి ముఖ్యాంశాలు. హెడ్లైన్ స్పాన్సర్డ్ బై GNR గోల్డెన్ డైమండ్స్, వైఎస్ఆర్ జంక్షన్, నర్సన్నపేట. వర్చువల్ విధానంలో ఢిల్లీ నుండి వినతుల స్వీకరణ. శ్రీకాకుళంలోని టీడీపీ క్యాంపునకు వర్చువల్ విధానంలో అనుసంధానమైన కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు. గర్భాశయ క్యాన్సర్ నివారణకు హెచ్పివి వ్యాక్సిన్ కీలకం. శ్రీకాకుళంలో ఉచిత హెచ్పివి వ్యాక్సిన్ కార్యక్రమం ప్రారంభించిన ఎమ్మెల్యే గొండశంకర్. పారిశుద్ధ్య నిర్వహణ పక్కాగా అమలు. శ్రీకాకుళం నగరంలోని పలు వార్డుల్లో జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ఆకస్మిక తనిఖీలు. పేదల సమస్యల పరిష్కారంలో ముందంజ. శ్రీకాకుళం నియోజకవర్గం చింతాడు సంత ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించిన ఎమ్మెల్యే గొండశంకర్. 53 పేద కుటుంబాలకు ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు అవసరమైన ప్రక్రియ దాదాపు పూర్తయిందని అధికారులు వెల్లడి. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వర్చువల్ విధానంలో ఢిల్లీ నుండి వినతులు స్వీకరించారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వర్చువల్ విధానంలో ఢిల్లీ నుండి వినతులు స్వీకరించారు. పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాల్లో పాల్గొన్న కేంద్ర మంత్రి రెండవ రోజు సెషన్స్ ముగియగానే శ్రీకాకుళంలోని తన క్యాంపు కార్యాలయంకు వర్చువల్ విధానంలో అనుసంధానమయ్యారు. సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగింది. ఓపికగా బాధితుల నుండి వినతులు స్వీకరించి కొన్నింటికి అక్కడికక్కడే పరిష్కారం చూపించారు. పార్లమెంట్ సమావేశాలు నడుస్తూ ఉన్న ప్రజా దర్బార్ కార్యక్రమం కొనసాగుతూ ఉండటం పట్ల జిల్లా వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళం నగరంలోని కంపోస్ట్ కాలనీ PHCలో ఉచిత హెచ్పివి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గొండశంకర్ ప్రారంభించారు. శ్రీకాకుళం నగరంలోని కంపోస్ట్ కాలనీ PHCలో ఉచిత హెచ్పివి వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గొండశంకర్ హాజరయ్యారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. హెచ్పివి అనే వైరస్ కారణంగా మహిళల్లో గర్భాశయ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వైరస్ నుంచి రక్షణ పొందేందుకు ఇచ్చే టీకానే హెచ్పివి వ్యాక్సిన్. ముఖ్యంగా 9 నుంచి 15 సంవత్సరాల వయసు గల బాలికలకు ఈ టీకా వేయించడం ద్వారా భవిష్యత్తులో గర్భాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని చాలా వరకు తగ్గించుకోవచ్చన్నారు. మహిళల ఆరోగ్య రక్షణలో భాగంగా ఈ వ్యాక్సిన్ ఎంతో కీలకమని తెలిపారు. భారతదేశంలో మహిళలను ఎక్కువగా ప్రభావితం చేసే వ్యాధుల్లో గర్భాశయ క్యాన్సర్ 2వ స్థానంలో ఉందని అన్నారు. దీనివల్ల అనేక మంది మహిళలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో చిన్న వయసులోనే హెచ్పివి వ్యాక్సిన్ వేయించడం ద్వారా గర్భాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చని చెప్పారు. దేశవ్యాప్తంగా ఈ వ్యాక్సినేషన్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ముఖ్యంగా ఇది ఆడవాళ్లకు సంబంధించి భారతదేశంలో ఉన్నటువంటి ఆడవారిలో 2వ అతిపెద్ద ఎక్కువగా వచ్చేటటువంటి వ్యాధి ఈ టైపు హెచ్పివి ఏదైతే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ఉందో ఈ వ్యాధితో బారిన పడిన వాళ్ళు దేశంలో 2వ అతిపెద్ద క్యాన్సర్ బారిన పడుతున్నారు కనుక దీన్ని నివారించడానికి కోసం హెచ్పివి వ్యాక్సినేషన్ అనేది 14-15 సంవత్సరాలు వయసులో ఉన్న ఆడపిల్లలకి ఇది వేయడానికి కోసం పూర్తిగా రూపాయి కూడా ఖర్చు లేకుండా ప్రభుత్వం వారే భరిస్తూ ఫ్రీ వ్యాక్సినేషన్ క్యాంపెయిన్ ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం పట్టణంలో ప్రారంభించడం జరుగుతుంది. ఇప్పుడుంటే 4,000 రూపాయలు కనీసం అవుతుంది ఈ వ్యాక్సిన్. అలాంటి వ్యాక్సిన్ ఈరోజు ఫ్రీగా మనకి ఇవ్వడం, ఒకసారిగా వేసుకుంటే 90% మళ్ళీ ఈ వ్యాధి రాకుండా ఫ్యూచర్లో అటువంటిది రాకుండా ఉండడానికి, ఎందుకంటే ఇది చాలా అవసరం ఆడవారికి. ముఖ్యంగా ఇది చాలా ఈ బారిన పడకుండా ఉండడానికి కోసం ఇది చాలా ఉపయోగపడుతుంది. ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఈ అవకాశం ఇచ్చిందో దీన్ని పూర్తిగా ఈ ఏజ్ గ్రూపు వారు ఈ శ్రీకాకుళం జిల్లాలోకి వస్తే దాదాపు 23,000 మంది ఉన్నారు. సో వారందరూ కూడా వేసుకొని ఈ వ్యాధి బారిన పడకుండా ముందు ప్రివెంటివ్ ఈ వ్యాక్సిన్ తీసుకోవాల్సిందిగా అందరినీ నేను కోరుకుంటూ, సాధారణంగా ఈ వ్యాక్సిన్ ను బయట కొనుగోలు చేస్తే సుమారు 4,000 ఖర్చవుతుందని, అయితే ప్రభుత్వం దీనిని పూర్తిగా ఉచితంగా అందిస్తుందని తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో 14 నుంచి 15 సంవత్సరాల వయసు గల బాలికలు సుమారు 23,000 మంది ఉన్నారని,
వారందరూ ఈ ఉచిత వ్యాక్సినేషన్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ, ఏఎన్ఎంలు, వైద్యులు మరియు మెడికల్ సిబ్బంది పాల్గొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన వైద్య శాఖ అధికారులను ఆయన అభినందించారు. నగరంలో పారిశుద్ధ్య వ్యవస్థను మెరుగుపరచడమే ధ్యేయంగా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ పలు వార్డుల్లో విస్తృతంగా పర్యటించారు. నగరంలో పారిశుద్ధ్య వ్యవస్థను మెరుగుపరచడమే ధ్యేయంగా జాయింట్ కలెక్టర్, నగరపాలక సంస్థ కమిషనర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ పలు వార్డుల్లో విస్తృతంగా పర్యటించారు. క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్య నిర్వహణను స్వయంగా పరిశీలించిన ఆయన సిబ్బంది పనితీరుపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా బైరవానపేట రోడ్డు ప్రాంతంలో పర్యటించి అక్కడ మురుగు కాలువల పరిస్థితిని, వ్యర్థాల తరలింపు ప్రక్రియను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ పర్యటనలో భాగంగా కమిషనర్ గోనపాలెం, ఎల్బీ నగర్ కాలనీ పార్క్, కాకివీధి సచివాలయ పరిధిలోని ప్రాంతాలను సందర్శించారు. అబ్దుల్ కలాం నగర్ లో పర్యటించిన సమయంలో వీధుల్లో చెత్త పేరుకుపోకుండా నిరంతరం శుభ్రం చేయాలని, దోమల నివారణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. మెడికవర్ ఆసుపత్రి ఏరియా, సచివాలయ పరిధిలో పారిశుద్ధ్య సిబ్బంది హాజరును, వారు నిర్వహిస్తున్న పనులను అడిగి తెలుసుకున్నారు. ప్రజారోగ్యం దృష్ట్యా ప్రతి వార్డులోనూ పరిశుభ్రతకు పెద్దపీట వేయాలని ఆయన స్పష్టం చేశారు. చీడివలసలు ప్రభుత్వ రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కోన రవికుమార్. ఆమ్దార్వలస నియోజకవర్గంలోని బూర్జా మండలం చీడివలస గ్రామంలో ప్రభుత్వం చేపట్టిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆమ్దార్వలస శాసనసభ్యులు మరియు రాష్ట్ర పబ్లిక్ అండర్ ట్యాక్సింగ్ కమిటీ చైర్మన్ కోన రవికుమార్ హాజరై రైతులకు ప్రభుత్వ రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వ కాలంలో రెవెన్యూ శాఖలో చాలా తప్పులు జరిగాయని, రైతుల పాస్ పుస్తకాల ముద్రణలో కూడా జగన్ బొమ్మ వేశారని, అవన్నీ సరిచేస్తూ ప్రభుత్వం రైతుల భూముల హక్కులను స్పష్టంగా నమోదు చేసి వారికి పూర్తి రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తుందన్నారు. రైతులు తమ భూములపై ఎలాంటి అనుమానాలు లేకుండా హక్కులను పొందేందుకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఎంతో ఉపయోగకరమని తెలిపారు. చీడివలస గ్రామంలోని పలువురు రైతులకు స్వయంగా పట్టాదారు పాస్ పుస్తకాలను అందజేసి వారికి అభినందనలు తెలిపారు. రైతుల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పేడారి రామ్మోహన్ నాయుడు, మార్కెట్ డైరెక్టర్ అన్నపు రామకృష్ణ, రైతులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. 500 రూపాయలకే వంట గ్యాస్ ప్రజలకు అందివ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన సిపిఎం పార్టీ. వంట గ్యాస్ ధరలు పెంచడం దుర్మార్గమని, పెరిగిన వంట గ్యాస్ ధరల వలన సామాన్య మధ్యతరగతి కుటుంబాలు తీవ్రంగా నష్టపోతున్నారని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కొన్న శ్రీనివాస్, బొత్స సంతోష్ అన్నారు. పెంచిన గ్యాస్ ధరలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేస్తూ బుధవారం నర్సన్నపేట మండల కేంద్రంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం కొన్న శ్రీనివాస్ మాట్లాడుతూ, దేశంలో మహిళలంటే అత్యంత గౌరవం అని గొప్పలు చెప్పే నరేంద్ర మోడీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున గ్యాస్ ధరలు పెంచడం అన్యాయమని విమర్శించారు. ఇంటి వాడక సిలిండర్ పై 60 రూపాయలు, దుకాణాలు వాడే సిలిండర్ పై 115 రూపాయల చొప్పున పెంచడం సరికాదని అన్నారు. ఇంకోవైపు నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుదల వలన సామాన్య ప్రజల జీవన విధానం అస్తవ్యస్తంగా ఉందని అన్నారు. మోదీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు గ్యాస్, పెట్రోలియం ఉత్పత్తుల ద్వారా లక్షల కోట్లు అక్రమంగా వసూలు చేశారని విమర్శించారు. సామాన్య మధ్యతరగతి ప్రజలను గుర్తుపెట్టుకుని వంట గ్యాస్ ధర 500కే ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో సిపిఐ ఆధ్వర్యంలో అనేక ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నర్సన్నపేట మండల కార్యదర్శి ఆర్ అరవింద్, సిపిఐ నాయకులు నెయ్యల నారాయణ, లవకుమార్, భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు. వైసీపీ నుండి తెలుగుదేశం పార్టీలోకి చేరిన వారిని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. పాతపట్నం నియోజకవర్గం పాతపట్నం మండలం చాటుపల్లి గ్రామానికి చెందిన వండాన శేఖర్ ఆధ్వర్యంలో శాసనసభ్యులు మామిడి గోవిందరావు సమక్షంలో వైసీపీ వీడి తెలుగుదేశం పార్టీలోకి భారీగా చేరిన గ్రామ సర్పంచ్ రాంభక్తరాము, వార్డు మెంబర్లు కాళ్ళ అప్పారావు, బోను రామారావు, కనమల సోమేశ్వరరావు, కొత్త సన్ముఖరావు, రత్న బొవ్వాయితో పాటు 100 కుటుంబ సభ్యులు, ప్రతినిధులు పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలుగుదేశం కండువాలు వేసి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు నచ్చి గ్రామాల అభివృద్ధికి వైసీపీ వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరామని వారు తెలిపారు.
శ్రీ సూర్యనారాయణ స్వామివారిని చైర్పర్సన్ శివరెడ్డి దేవాలయంకు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారిని చైర్పర్సన్ ఏపీఆర్ఈఆర్ఏ శివరెడ్డి దేవాలయంకు విచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పులి శంకర్ శర్మ మరియు సీనియర్ సహాయకులు చక్రవర్తి ఘనంగా స్వాగతం పలికారు. తదుపరి ఆలయ అర్చకులు మరియు వేద పండితులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. శ్రీ స్వామివారి ప్రసాదాలను చిత్రపటంను ఆయనకు అందజేశారు. పోలాకి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెడికల్ ఈవోను తీవ్రంగా కొట్టి ఆశాలపై దుర్భాషలాడిన వారిపై తగు చర్యలు తీసుకోవాలని ఏఎన్ఎంలో ఆశా వర్కర్లు ఆందోళన చేపట్టారు. పోలాకి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెడికల్ ఈవోను చంపేస్తామంటూ తీవ్రంగా కొట్టి ఆశాలపై దుర్భాషలాడి దాడి చేసిన ఏఎన్ఎం అదాడి కమల, ఆమె భర్త మరికొందరిపై వెంటనే తగు చర్యలు తీసుకోవాలని ఏఎన్ఎం అదాడి కమలను సస్పెండ్ చేయాలని కోరుతూ ఆశాలు ఏఎన్ఎంలు పోలాకిలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కె నాగమణి, జిల్లా ప్రధాన కార్యదర్శి జి అమరావతి, పోలాకి పిహెచ్సి ఆశా యూనియన్ కార్యదర్శి టి దమయంతి, సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ అమ్మనాయుడులు మాట్లాడుతూ ఈ రోజు పోలాకి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశా డే కార్యక్రమం నిర్వహించామన్నారు. ఇటీవల ఈవో నల్లి రవికుమార్ కు రాష్ట్ర స్థాయి అవార్డు వచ్చిన సందర్భంగా ఆశాలంతా అభినందనలు తెలిపితే సహించలేని ఏఎన్ఎం కమల తన భర్తను మరో 4 మగవాళ్లను రప్పించి ఆశాలకు మీరు ఈవోను సన్మానం చేయడమేంటి అని దుర్భాషలాడుతూ నువ్వు సన్మానం చేయించుకుంటావా, నిన్ను చంపేస్తామంటూ తీవ్రంగా దాడి చేసి ఆశాలపై రాయలేని భాషలో పరుష పదజాలంతో దూషించి దాడి చేశారని తెలిపారు. పేదల సమస్యల పరిష్కారంలో ఎమ్మెల్యే గుండెశంకర్ ముందంజలో దూసుకుపోతున్నారు. శ్రీకాకుళం నియోజకవర్గం చింతాడ సంత ప్రాంతంలో పేదల స్థలాల సమస్య దాదాపు 25 సంవత్సరాలుగా పరిష్కారం లేకుండా కొనసాగుతుంది. 1999 సంవత్సరంలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం పేద కుటుంబాలకు పట్టాలు మంజూరు చేసినప్పటికీ ఆ కుటుంబాలకు ఇప్పటి వరకు స్థలాలు కేటాయించకపోవడంతో వారు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ వచ్చారు. మధ్యలో ఎన్నో ప్రభుత్వాలు మారినా పలుమార్లు అధికారులను సంప్రదించినా సమస్య మాత్రం అలాగే ఉండిపోయింది. ఈ నేపథ్యంలో ఇటీవల కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత పేదల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించిన శ్రీకాకుళం శాసనసభ్యులు గుండెశంకర్ ఈ విషయాన్ని పట్టుదలగా తీసుకున్నారు. గత 2 నెలలుగా ఆయన నిరంతరం అధికారులతో సంప్రదింపులు జరుపుతూ ఈ సమస్య పరిష్కారానికి కృషి చేశారు. జిల్లా కలెక్టర్, జిల్లా జాయింట్ కలెక్టర్, ఆర్డీఓ, ఎంఆర్ఓ తదితర రెవెన్యూ అధికారులతో పలుమార్లు సమావేశమై పేదల సమస్యలను వివరించి త్వరగా పరిష్కారం చూపాలని కోరారు. గుండెశంకర్ చొరవతో అధికారులు చర్యలు చేపట్టి చింతాడ సంత ప్రాంతంలోని భూమిని సాగు చేసి లేఅవుట్ చేయడం పూర్తి చేశారు. అక్కడ నివసిస్తున్న మొత్తం 53 పేద కుటుంబాలకు స్థలాలు కేటాయించేందుకు అవసరమైన ప్రక్రియ దాదాపు పూర్తయిందని అధికారులు తెలిపారు. త్వరలోనే అధికారికంగా స్థలాలు కేటాయించి ఆ కుటుంబాలకు న్యాయం చేయనున్నట్లు వెల్లడించారు. దీంతో ఎన్నో సంవత్సరాలుగా తమకు న్యాయం జరుగుతుందా లేదా అనే అనుమానంలో ఉన్న పేద కుటుంబాలు ఆశాకిరణం కనిపించింది. తమ సమస్యను పట్టించుకుని అధికారులతో నిరంతరం మాట్లాడి పరిష్కారం చూపించిన గుండెశంకర్ కు అక్కడ ప్రజలు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఎన్నో సంవత్సరాలుగా మేము ఎదురు చూస్తున్న సమస్యను గుండెశంకర్ ముందుకు వచ్చి పరిష్కరించేందుకు కృషి చేయడం మాకు చాలా ఆనందంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. పేదల కోసం పనిచేసే నాయకుడిగా ఆయన నిలిచారని అక్కడ లబ్ధిదారులు పేర్కొన్నారు. ఈ సమస్యను పూర్తిగా పరిష్కరించి 53 కుటుంబాలకు స్థలాలు అందించే కార్యక్రమాన్ని త్వరలోనే పూర్తి చేస్తామని గుండెశంకర్ హామీ ఇచ్చారు. పేదల సంక్షేమం కోసం తాను ఎప్పుడూ ముందుండి పనిచేస్తానని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, అధికారులు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారాన్ని లక్ష్యంగా పెట్టుకుని నిర్వహిస్తున్న గుడ్ మార్నింగ్ విత్ ఆమ్దల్వలస కార్యక్రమంలో భాగంగా కోన రవికుమార్ పలు వార్డులను ప్రత్యక్షంగా సందర్శించారు. ఆమ్దల్వలస పట్టణ అభివృద్ధి మరియు ప్రజా సమస్యల పరిష్కారాన్ని లక్ష్యంగా పెట్టుకుని నిర్వహిస్తున్న గుడ్ మార్నింగ్ విత్ ఆమ్దల్వలస కార్యక్రమంలో భాగంగా ఆమ్దల్వలస నియోజకవర్గ శాసనసభ్యులు మరియు రాష్ట్ర పబ్లిక్ అండర్ ట్యాక్సింగ్ కమిటీ చైర్మన్ కోన రవికుమార్ బుధవారం మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డులను ప్రత్యక్షంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉదయం నుంచి వార్డుల్లో తిరుగుతూ ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్థానిక ప్రజలు తమ ప్రాంతాల్లో ఉన్న డ్రైనేజీ సమస్యలు, రోడ్ల మరమ్మతులు, తాగునీటి సరఫరా, వీధి దీపాలు, పారిశుద్ధ్యం వంటి సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ప్రజలు చెప్పిన సమస్యలను అక్కడికక్కడే సంబంధిత అధికారులకు తెలియజేసి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.
కొన్ని చిన్న సమస్యలను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటూ పెద్ద సమస్యలకు తగిన ప్రణాళిక రూపొందించి త్వరలోనే పరిష్కారం చూపిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకోవడం ద్వారా పాలన మరింత సమర్థవంతంగా అమలవుతుందని ఆయన పేర్కొన్నారు. అలాగే పట్టణంలోని పారిశుద్ధ పరిస్థితులను కూడా పరిశీలించి మున్సిపల్ సిబ్బందికి సూచనలు చేశారు. ప్రతి వార్డులో శుభ్రతకు ప్రాధాన్యమివ్వాలని, చెత్త సేకరణను క్రమం తప్పకుండా నిర్వహించాలని సూచించారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు మరియు పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరంలోని అరసవెల్లి రోడ్లో గల శర్వాణి విద్యాలయం బెస్ట్ స్కూల్ అవార్డును కైవసం చేసుకుంది. ఎడ్యుకనెక్టింగ్ అనే జాతీయ స్థాయి స్కూల్ సెర్చ్ ప్లాట్ఫామ్ డిసెంబర్ 2025, జనవరి 2026 మధ్య దేశవ్యాప్తంగా దాదాపు 2 లక్షల మంది తల్లిదండ్రులకు సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో శ్రీకాకుళం జిల్లాలో ఎంపిక చేసిన పాఠశాలల్లో అకాడమిక్ ఎక్స్టెన్షన్స్, పిల్లల సర్వతోముఖాభివృద్ధికి విశేష కృషి చేస్తున్న అరసవెల్లి రోడ్లో గల శర్వాణి విద్యాలయను బెస్ట్ స్కూల్ అవార్డుకు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఎడ్యుకనెక్టింగ్ సంస్థ నుండి బెస్ట్ స్కూల్ సర్టిఫికేట్ ను వర్చువల్ గా అందజేశారు. ఇందులో భాగంగా విశ్రాంత జిల్లా విద్యాశాఖ అధికారి బలివాడ మల్లేశ్వరరావు బెస్ట్ స్కూల్ సర్టిఫికేట్ ను సభాముఖంగా ఆవిష్కరించి శర్వాణి విద్యా సంస్థల వ్యవస్థాపకులు అందవరపు సూరిబాబు, కరస్పాండెంట్ ఎం ఆంజనేయులు, అడ్మినిస్ట్రేటర్స్ కె రేఖలకు అందజేశారు. ఈ సందర్భంగా బలివాడ మల్లేశ్వరరావు మాట్లాడుతూ సంస్థ స్థాపించిన నాటి నుండి విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి వివిధ వినూత్న కార్యక్రమాలను అవలంబిస్తూ విద్యార్థులలో సృజన, శోధన, సాధనలకు పదును పెట్టి సత్ఫలితాలను సాధించడంలో శర్వాణి సఫలీకృతమైందని, అందుకుగాను ఇటువంటి ఉన్నత గుర్తింపును సాధించడం చాలా సంతోషదాయకమని, అత్యున్నత పురస్కారాలు లభించడం సంస్థ సేవ తాత్పరకు మరింత ప్రోద్బలాన్ని అందిస్తుందని పేర్కొన్నారు. లాభాపేక్ష లేకుండా పేద మధ్యతరగతి వర్గాలకు అత్యంత చేరువగా విలువలతో కూడిన నాణ్యమైన విద్యను అందిస్తూ ప్రజల మన్నలను సూరిబాబు ఆధ్వర్యంలో శర్వాణి సంస్థ పొందగలగడం సిక్కోలు విద్యా చరిత్రకే ఒక మంచి గుర్తింపుగా అభివర్ణించారు. శర్వాణి విద్యా సంస్థల అధినేత అందవరం సూరిబాబు మాట్లాడుతూ సంస్థను స్థాపించినప్పుడు ఉన్న సదాశయాలను నెరవేర్చేందుకు తనతో పాటు కరస్పాండెంట్ ఆంజనేయులు, ప్రిన్సిపల్ రేఖ, అత్యంత అనుభవశీలురైన తమ ఉపాధ్యాయ బృందం చేసిన అవిరళ కృషి ఫలితంగా ఎడ్యుకనెక్టింగ్ జాతీయ సంస్థ వారు చేసిన సర్వేలో తమ సంస్థ పేరును ఎంపిక చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. శ్రీకాకుళంలో శర్వాణికి గుర్తింపు, గౌరవం మా తల్లిదండ్రులు, మా పిల్లలు మట్టించిన హృదయాల్లో ఉంది. అది మాకు ఎంతో ఆనందమైన విషయం. ఈరోజు బెస్ట్ స్కూల్ అవార్డు వస్తుందంటే ఆంజనేయులు గారు రేఖ చెప్పినట్టు మాకు చాలా ఆనందంగా ఉంది. పెద్దలు మల్లేశ్వరరావు తాలూకా డిప్యూటీ రిటైర్డ్ డిఓ గారు తాలూకా భాషలు మాకు ఇప్పుడు ఉంటుంది. మేము ఏదైనా కొత్త విషయాన్ని తెలుసుకునే ముందు ఆ విషయాన్ని ఆలోచించి నూతనంగా పిల్లలకు పోయే విషయాన్ని మేము చేస్తాం. యాక్చువల్గా ఒక ఎడ్యుకేషనే కాకుండా పిల్లలకి మోరల్ వాల్యూస్, ఎథిక్స్ ఇవన్నీ కూడా మనం ఏవైతే పిల్లలకు అవసరం ఎక్స్కర్షన్స్, పిక్నిక్స్, తర్వాత అవుటింగ్స్, మెరిట్ క్యాంప్స్, ఫాదర్ డేస్, యాన్యువల్ డేస్ అని చేస్తాం. పిల్లలకి చదువుతో కూడా ఇవన్నీ చేస్తాం. పిల్లల్లో ఒక సిద్ధాత్మకమైన ఆలోచన పెరగాలని చేస్తున్నాం. కాబట్టి శర్వాణి విద్యార్థి ఈ భారతదేశ నిర్మాణంలో రాబోయే రోజుల్లో భారత్ మంచి బెస్ట్ సిటిజన్గా తయారు చేసి ఈ దేశానికి ఉపయోగపడాలని మేము ఇక్కడే ఫౌండేషన్ వేస్తాం. కాబట్టి ఆ స్థితిలో మేము తీసిన సందర్భంలో మాకు ఈ అవార్డు, బెస్ట్ స్కూల్ అవార్డు రావడం మాకు చాలా ఆనందం ఉంది. ఆ ఆర్గనైజేషన్స్కి మరియు ఆ పేరెంట్స్ అందరికీ, మా స్టాఫ్కి, మల్లేశ్వరరావు గారికి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. ఇది తమకు నూతన ఉత్తేజాన్ని ఇచ్చిందని, మరిన్ని ప్రామాణిక విద్యేతర కార్యక్రమాలను రూపొందించి విద్యా రంగానికి సేవ చేసే బాధ్యతను పెంచిందని ఎడ్యుకనెక్ట్ సంస్థకు కృతజ్ఞతలు తెలియజేశారు. మహిళల సాధికారతకు జెండర్ రిసోర్స్ సెంటర్ను ప్రారంభించిన ఎమ్మెల్యే గుండశంకర్. మహిళల రక్షణ, సాధికారత మరియు అవగాహన పెంపు లక్ష్యంగా జెండర్ రిసోర్స్ సెంటర్ను శ్రీకాకుళం శాసనసభ్యులు గుండశంకర్ ప్రారంభించారు. శ్రీకాకుళం మండల మహిళా సమైక్య ఆధ్వర్యంలో స్థానిక ఎంపీడీఓ కార్యాలయం సమీపంలోని మహిళా సమైక్య సమావేశ మందిరంలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళల ఆత్మరక్షణ, ఆరోగ్య సంరక్షణ, గృహహింస నుండి రక్షణ, అత్యవసర పరిస్థితుల్లో తక్షణ స్పందన వంటి అంశాల్లో ఈ కేంద్రం కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. మహిళలకు అవసరమైన వైద్య పరీక్షలు, పోలీసులకు ఫిర్యాదు చేయుటలో సహాయం, మానసిక ఆందోళనలపై కౌన్సిలింగ్, న్యాయ సహాయం వంటి సేవలు అందించబడతాయని చెప్పారు.
అలాగే మహిళలకు తాత్కాలిక ఆశ్రయం లేదా వసతి కల్పించడం, వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ద్వారా అధికారులతో సంప్రదింపులు జరిపే అవకాశాన్ని కల్పించడం వంటి సౌకర్యాలు కూడా అందుబాటులో ఉంటాయని తెలిపారు. గృహహింస నిరోధక చట్టంపై అవగాహన కల్పించడం, బాల్య వివాహాలను అరికట్టడం, మహిళలకు వివిధ అంశాలపై శిక్షణ ఇవ్వడం ద్వారా వారి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు ఈ కేంద్రం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. మహిళలు ఈ జెండర్ రిసోర్స్ సెంటర్ ను సద్వినియోగం చేసుకుని తమ సమస్యలకు పరిష్కారం పొందడంతో పాటు సమాజంలో ధైర్యంగా స్వయం సమృద్ధిగా ఎదగాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రూరల్ మండలం పార్టీ అధ్యక్షులు మోకల శ్రీనివాస్, సెర్ఫ్, డిఆర్డీఏ అధికారులు, మండల మహిళా సమైక్య సభ్యులు మరియు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.